గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో పండగ నుంచి పండగ అయిపోయి అందరూ ఎవరు గూటికి వాళ్ళు చేరిపోయారా లేదా? సో అలా మా ఇంటికి అయితే మేము వచ్చేసామన్నమాట. సో ఫుల్ కోల్డ్. సో పోస్ట్ పండగ ఇవన్నీ ఉంటాయి కదా మనకి, కోల్డ్ కాఫ్ వాటర్ చేంజ్ వల్ల వచ్చేవన్నీ. సో ఇల్లు అయితే ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఉంది. సో ఎక్కడక్కడ సామాన్లు అన్నీ అలానే ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు అండ్ పాపకైతే బాక్స్ పెట్టేశాను. సో మీకు చూపిస్తాను, ఆగండి. ప్రెజెంట్ నా ఇల్లు ఎలా ఉందో అయితే సర్దేశాను అనమాట. సూట్ కేసులో బట్టలు ఒక సూట్ కేసు అయితే ఖాళీ చేశాను. ఇంకే సూట్ కేసులో బట్టలు ఉన్నాయి, ఇవన్నీ వాష్ చేసేసినవి. సో దాని ప్లేస్లో పెట్టేసుకొని సరిపోతుంది. సో ఇదంతా మేకప్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇట్లా పడేసింది పాప. సో ఇవన్నీ కూడా సర్దాలన్నమాట. కిచెన్ చూస్తే జడిసిపోతారేమో. ఇదిగోండి, పాలకూర పప్పు అయితే చేసేసి పంపించాను. తర్వాత కాలీఫ్లవర్ అయితే ఉడకపెట్టాను, కర్రీ చేయాలి. సో అంత ఇప్పుడే కదా వంట చేసి క్యారేజ్ పంపించాను, అందుకని చెప్పి వెళ్ళి కొంచెం ఫ్రెష్గా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చేసి నీట్గా ఆర్గనైజ్ కూడా చేసేసాను. ఇంట్లో కొంచెం ఆకుకూరలు అవన్నీ పెట్టారన్నమాట. అండ్ గ్రీన్ పీస్ ఒకటి చేసి పెట్టాను. సో ఇట్లా ఫ్రిడ్జ్ అయితే ఇట్లా ఉంది, ఇంకా క్లీన్ చేయాలి. అలా ఉందన్నమాట ప్రెజెంట్ హౌస్. సో ఇవన్నీ ఇప్పుడు ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటాను. సో ఇది పోస్ట్ పండగ క్లీనింగ్ వ్లాగ్ అన్నమాట. సో అందరి ఇంట్లోనే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. సో లెట్స్ డూ టుగెదర్. సో చాలా చేసేద్దాం ఫాస్ట్గా. ఏంటో అండి, ఊరికి వెళ్ళినప్పుడు సర్దుకోవడం పని మందే, ఊరి నుంచి వచ్చాక మళ్ళీ అన్ప్యాకింగ్ చేయడం కూడా మన పనే. మళ్ళీ ఏ ఊరికైతే వెళ్తామో అక్కడ కూడా మనకి పని. ఈ ఆడవాళ్ళకి ఎప్పుడు పనితోనే సరిపోతుంది అనుకుంటా. మీరేమంటారు? అంతే కదా, ఎప్పుడు చూడు సర్దుకోవడం ఇదే మన పని. సో ఎక్కడిదక్కడ లేకపోతే మళ్ళీ బుర్ర పని చేయదు సరిగ్గా. నాకైతే బేసికలీ ఎక్కడిదక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉండాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కూడాను ఇంకా మంచిగా అనిపించదు. సో ఆ పని ఎంత తొందరగా చేసేయాలా అని అనిపిస్తుంది. సో అలా బ్యాగ్ అంతా కూడా అన్ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఒక చిన్న టిప్ మీకు చూపిస్తాను. సో బ్యాగ్ మనకి అట్లా మనం ఇంకా మళ్ళీ క్యాంప్స్కి వెళ్ళినప్పుడే కదా యూస్ చేస్తాము. సో అప్పుడు ముక్కు వాసనలాగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు. సో అట్లా రాకుండా ఉండాలి అంటే ఒక 2-3 లవంగాలు ఇంకా అలానే పచ్చకర్పూరం తీసుకొని ఆ బ్యాగ్ మొత్తం ఖాళీ అయిపోయిన బ్యాగ్లోని జిప్స్లోని అన్నిట్లోని వేసేసుకుంటే 2 లవంగాలు ఇంకా పచ్చకర్పూరం మీరు ఎప్పుడు ఒక 3 months అవని 5 months అవని 6 months అవని 1 year అయినాక కూడా మీరు ఓపెన్ చేసినా కూడా అది ఒక మంచి ఫ్రాగ్రెన్స్ మంచి స్మెల్ లాగా వస్తుంది అనమాట. లేదు అనుకుంటే కనుక ఒక ముక్కు వాసనలాగా వస్తుంది. ఈ టిప్ మీకు తెలుసా లేదా? తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. అమ్మ నాకు చెప్పారనమాట. సో ఊరికి వెళ్ళే ముందు ఇల్లంతా నీట్గా ఎక్కడిదక్కడ నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తాము. బట్ అయినా కూడాను అన్ని డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకున్నా కూడాను ఈ దుమ్ము ఒకటండి బాబు. ఏంటో ఈ దుమ్ము వస్తూనే ఉంటుందండి బాబు. అసలు హైదరాబాద్ వైజాగ్ అలాంటి సిటీస్లో ఇంకా ఘోరము. ఇంకా మళ్ళీ ఇంకంతా డస్టింగ్ అంతా చేసుకొని బెడ్ అంతా కూడా దులుపుకొని నీట్గా సర్దేసుకున్నాను. దాని తర్వాత కిచెన్కి వచ్చానమాట. కిచెన్ చూస్తే భయం వేస్తుంది. ఇంకా అప్పుడే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళారు. అయిన తర్వాత పాపకు కూడా బాక్స్ పెట్టాను. వంట అప్పుడే అయింది కదా. సో అందుకే ఎక్కడక్కడ అన్నీ అలానే ఉన్నాయి. సో న్యాచురల్గా చూపించాలి కదా అన్నట్టుగా ఇంకా అలానే మీతో కూడా షేర్ చేశాను. ఇంక ఇప్పుడు గిన్నెలన్నీ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట మెయిడ్కి. మా కోసం ఇంకా కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. పాప కర్రీ తిందు, అందుకని దానికి పప్పు పెట్టాను అనమాట. మీ పండగ అంతా ఎలా అయింది? బాగా జరిగిందా లేదా? అండ్ మళ్ళీ మీ రొటీన్ లైఫ్కి వచ్చేసారా? మీ క్లీనింగ్లు మీ సర్దులు అన్నీ కంప్లీట్ అయిపోయాయా లేదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. గిన్నెలన్నీ వేసేసి ఎక్కడిదక్కడ అన్నీ సర్దేసుకున్నాక స్టవ్ నీట్గా క్లీన్ చేసేసుకుని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీకేం చూపించట్లేదులేండి, ఎందుకంటే అందరూ చేసే ప్రాసెస్లోనే నేను చేస్తున్నాను. స్పెషల్గా ఏమీ లేదు, నార్మల్గా కాలీఫ్లవర్ ఇంకా గ్రీన్ పీస్ కొత్తిమీర వేసి చేశాను అంతే. ఆఫ్టర్ 10 days కాబట్టి వెకేషన్ తర్వాత సో మార్నింగే వెళ్ళి ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. సో గ్రీన్ పీస్ ఈ సీజన్లో మంచిగా వస్తాయి కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో చక్కగా వండుకొని తినండి.
ఒక పక్క వంట చేస్తూనే ఇంకా వేరే బెడ్రూమ్స్ హాల్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు నీట్గా తుడిచేసుకొని మాప్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత నేను మీతో మాట్లాడినాక స్నానం అది చేసుకొని పూజ కూడా చేసుకున్నాను. సో అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అయిందనమాట ఆ రోజు. సో ఇంక ఇవన్నీ చేసుకోకపోతే ఎక్కడిదక్కడ అలా వదిలేస్తే మళ్ళీ పిచ్చి పిచ్చిగా ఉంటుంది, మనకు కూడా మనశ్శాంతిగా అనిపించదు. సో అందుకని నీట్గా దులిపేసుకొని 2 times తుడిచాను అనమాట. ఎంత దుమ్ము అంటే ఆ దుమ్ము వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఈ దుమ్ము నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత నీట్గా మాప్ కూడా పెట్టుకున్నాను. నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, హాల్తో సహా అన్ని క్లీన్ అయిపోయినాయి. ఇంకా వంట అయితే అవుతుంది అనమాట. కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ కర్రీ, ఇంకా రైస్ అయితే పెట్టాను. పాలకూర పప్పు ఆల్రెడీ మార్నింగ్ చేశాను కాబట్టి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. సో పోస్ట్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. మళ్ళీ మరొక మంచి చేరితే ముందుకు వచ్చేసారి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఏదైనా కొత్త స్పెక్స్ ఎట్లున్నాయి. మొన్న రీసెంట్గా ఎల్వి ప్రసాద్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, వైజాగ్ వెళ్ళాం కదా. సో అప్పుడు తీసుకున్నాం అనమాట. సైట్ కొంచెం పెరిగింది, రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయట్లేదు స్పెక్స్ని. సో అందుకని కొంచెం సైట్ పెరిగింది. సో కంపల్సరీగా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి ఇంకా కొత్తవి, నా పాత స్పెక్స్ విరిగిపోయాయి, అందుకని ఇంకా కొత్త స్పెక్స్ తీసుకొని ఇంకా రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అది ఇవాళ వీడియో. సో మీ అందరికి ఎలా అనిపించింది? సో మీ క్లీనింగ్ పనులన్నీ అయిపోయినాయా లేదా, మళ్ళీ రెగ్యులర్ రొటీన్ లైఫ్కి వచ్చేసారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా. బాయ్.